అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వగానే అక్కడ వాళ్ళు 10 నిమిషాల్లో చేసిన విధ్వంసం, ప్లకార్డులు పట్టుకొని వచ్చి శాంతి భద్రతలను కాపాడాలంట. ఏంటో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, శాంతి భద్రతల లోపం ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు శాంతి భద్రతలు పరిరక్షించబడుతున్నాయో ప్రజలకు తెలియదంటారా? అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని, ఎందుకంటే నేను శాసనసభలో ఉన్నాను కాబట్టి, అవన్నీ కూడా చింపేసి అక్కడ పడేయమని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఒక గౌరవ పదవిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా ఆయనకు బుద్ధి రాలేదంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్నను కూడా మండలిలో ఆయన ఉండుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను కూడా చింపేసి అక్కడ పడిసి వచ్చేవారు. నాకు అది అనుమానం వస్తున్నారు. నిజంగా అది ఎంత తప్పండి. చెప్పులు వేసుకోలేదు అంటున్నారు, చెప్పులు వేసుకున్నారు. అక్కడ ఫోటోలు వదలలేదు అంటున్నారు, ఫోటోలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఉన్నప్పుడు సెట్లు వేసుకొని ఆ సెట్లలో పూజలు చేసేవాడు. భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళలేదు. అప్పుడేమో డిక్లరేషన్ ఇమ్మంటే నానా యాగి చేశాడు. ఇచ్చాడా చెప్పండి, మీరు అందరికీ తెలుసు. నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు కూడా చెప్పులతో వెళ్ళాడు. అసలు లడ్డూ విషయంలో వాళ్ళు చేసిన దరిద్రం అంతా ఇంత కాదు. దాని గురించి ప్రశ్నిస్తుంటే మళ్ళీ ఆ దరిద్రాన్ని అంతటినీ కూడా మాకు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చేసింది వాళ్ళు. ఎంత చక్కగా ఉండేదండి లడ్డు. ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లడ్డు మన దగ్గర ఉందంటే వీళ్ళు తిరుపతి నుంచి వస్తున్నారా, వీళ్ళ దగ్గర ఈ లడ్డు ఉంది, ఎంత మంచి వాసన వస్తున్నది అన్నట్టుగా ఉండేదాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఈరోజు ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చుకొని మేము ఎంతో చక్కగా ప్రజాశ్రేయస్సు కోసం పరిపాలిస్తూ ప్రజల కోసం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుంటే కనీసం ఆ సభకు కూడా రాకుండా, ఆ సభా మర్యాదలు కూడా పాటించకుండా, కౌన్సిల్లో కూడా ప్రోగ్రాం ఉంటుందండి, మాకు ఒకటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, మీ ఆవేదన మీరు చేస్తూ తెలియజేయడానికి మీకు మైక్ టైంలు ఇస్తున్నాము, వాటన్నింటినీ పట్టించుకుంటున్నారా? అసలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అరవడం, కేకలు పెట్టడం, దుర్భాషలు ఆడడం, ఇవి తప్పించి ఇంకొకటి చేయకుండా, అంటే ప్రజల్ని పక్కదోవ పెట్టించడానికి ఈయన చేస్తున్న ప్రతి ప్రయత్నం ప్రజలు గమనించలేదంటారా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తే సోషల్ మీడియా సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా ఆయన గేలి చేశారు. ఎవడి ధర్మం వాళ్ళకు ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖచ్చితంగా మతతత్వాలని రేకెత్తించే విధంగా మాట్లాడడం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వైసీపీ నేతలకి నేను చెప్తున్నది ఏంటంటే, మీ పార్టీ మనుగడను కాపాడుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీ ప్రవర్తన మారాలి, మీరు తీరు మారాలి, మీరు చేసే పనులు మారాలి. ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా మారాలి అని నేను ఈరోజు చెప్పడం జరుగుతున్నది.